నవరాత్రుల్లో 10వ రోజు మహిషాసురమర్దిని అవతారం. ఆ మహిషాసురమర్దిని అనంగానే మనకి దుర్గమ్మవారు అనుకుంటాం. కానీ దుర్గమ్మవారు కాదు. లక్ష్మీ అమ్మవారే మహిషాసురుడిని సంహరించారు. 11 రోజులు భీకర యుద్ధం చేసి సంహరించారు. ఎన్ని విధాలు, ఎన్ని అవతారాలు వచ్చినా కానీ మహిషాసురుడిని అన్ని విధాలుగా ఓడించి 11 రోజులు భీకర యుద్ధం చేశారు. ఆ మహిషాసురుడు ఘోర తపస్సు చేసి పురుషుల చేతిలో నేను చావకూడదు అనుకున్నాడు. అంటే అతని ధీమా ఏంటంటే ఆడవాళ్ళు అతన్ని చంపలేరు అని. అలాంటిది ఈ త్రిమూర్తుల శక్తి, అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు, వీళ్ళందరి శక్తి, త్రిమూర్తుల శక్తి, వీళ్ళందరి శక్తితో కలిసి అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో మహిషాసురుడిని సంహరించారనమాట కదా. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మహిషాసురమర్దిని అవతారం అదే చెప్తుంది. ఆడవాళ్ళు నేను చెయ్యలేనేమో అనుకుంటారు కదా, అలా ఏదైనా సాధించవచ్చని చెప్పకనే చెప్తున్నారు అమ్మవారు. ఆడవాళ్ళనే కాదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, అది కూడా చెప్తున్నారు. వెళ్ళొస్తారు మీ అలుపెరగని బాటసారి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి.